హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు డిసెంబర్ నెల పెన్షన్లలో గమనించవలసిన మార్పులు ఇవి అంటే అప్డేట్ రావడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు ఒక ముఖ్యమైన గమనిక. డిసెంబర్ 2025 నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్పులు ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో జనరేట్ అయ్యాయి. ప్రతి పెన్షనర్ తమ ఆర్థిక భద్రత కోసం ఈ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీ పెన్షన్ స్లిప్‌లలో మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు, అలాగే పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయంలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ వివరాలు ఇప్పుడే సరిగ్గా ఉండటం ముఖ్యము. వయసు పైబడిన పెన్షనర్లకు ప్రభుత్వం అందించే అదనపు పెన్షన్ ఏక్యూపీ వివరాలను ఈ నెల స్లిప్‌లలో తప్పక గమనించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన వారికి 7%, 75 ఏళ్లు నిండిన వారికి 12%, 80 ఏళ్లకు పైబడిన వారికి 20%, 85 ఏళ్లు పైబడిన వారికి 25%తో 90 ఏళ్లు పైబడిన వారికి 30%, 95 ఏళ్లు పైబడిన వారికి 35% మరియు 100 సంవత్సరాలు నిండిన వారికి 50% చొప్పున మీ బేసిక్ పెన్షన్ మీద అదనపు మొత్తం లభించాలి. ఈ డిసెంబర్ స్లిప్‌లలో మీ వయసు కేటగిరీ ప్రకారం ఈ ఏక్యూపీ అమౌంట్ సరిగ్గా క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. దీనిపై ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 37.31% డీఆర్ కూడా కలిపి చూపిస్తున్నారో లేదో గమనించండి. ఇక డీఆర్ లెక్కల విషయానికి వస్తే ఇటీవల విడుదలైన జీవో నంబర్ 61 మరియు 63 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 37.31% గాను, యూజీసీ స్కేల్స్ పొందేవారికి 50% గాను డీఆర్ నమోదై ఉంటుంది. 2022 పీఆర్సీ అమల్లో వచ్చినప్పటి నుంచి వివిధ కాలాల్లో పెరిగిన డీఆర్ శాతాలు అంటే 20.2% నుండి మొదలై ప్రస్తుతం 37.31% వరకు మీ బేసిక్ పెన్షన్‌కు అనుగుణంగా సరిగ్గా యాడ్ అయిందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ మీ పే ఫిక్సేషన్ మారి బేసిక్ పెన్షన్ పెరిగినట్లయితే దానికి తగ్గట్టుగా డీఆర్ మొత్తం కూడా పెరగాలి. ఈ విషయాన్ని పెన్షనర్లు ప్రత్యేకంగా గమనించాలి. ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ మరియు ఆరోగ్య బీమా ఈహెచ్ఎస్ మినహాయింపుల గురించి కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ పెన్షన్ నుంచి ఎంత టాక్స్ కట్ అవుతుందో మీ పర్సనల్ డైరీలో నోట్ చేసుకోండి. కొత్త పన్ను నిబంధనల వల్ల చాలామందికి పన్ను భారం అయితే తగ్గవచ్చు. అలాగే భార్యాభర్తలు ఇరువురు పెన్షనర్లయితే నిబంధనల ప్రకారంగా ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ఒకరి పెన్షన్ నుండి మాత్రమే కట్ అవ్వాలి. ఇద్దరి దగ్గర కట్ అవుతుంటే వెంటనే ట్రెజరీ అధికారులకు ఫిర్యాదు చేయండి. మీ కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడు రీస్టోర్ అవుతుంది అనేది కూడా మీ యొక్క పే స్లిప్‌లోనే ఉంటుంది. అది కూడా నోట్ చేసుకోండి. సాంకేతిక పరంగా చూస్తే పెన్షన్ స్లిప్‌లలో ఈ నెల నుండి ఎస్టీఓ ఎస్టీఓల టాన్ నంబర్‌లు నమోదు చేయడం ఒక మంచి మార్పుగా గమనించవచ్చు. అయితే పెన్షన్ సంఘాలు ఎప్పటినుండో కోరుతున్నట్టుగా బిల్ నంబర్‌ను మాత్రం ఇంకా స్లిప్పులలో చేర్చలేదు. బిల్ నంబర్ ఉంటే పెన్షన్ స్థితిని ట్రాక్ చేయడం సులభం అవుతుంది. అలాగే 2018లో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ బీఏఎస్‌ను మళ్ళీ పునరుద్ధరించాలని పెన్షనర్స్ కోరుతున్నారు. ఇంకా ముఖ్యంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, ఎంఎన్‌పి చేసుకున్న పెన్షనర్లకు ఓటీపీలు రాక స్లిప్పులు డౌన్‌లోడ్ కావటం లేదు. ఇలాంటి వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్లిప్పులు పొందే అవకాశాన్ని కల్పించాలి. తెలంగాణలో ఉన్నట్టుగా ఏపీలో కూడా ఫార్మ్ 16ను నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కావాలి అని అందరూ ఆశిస్తున్నారు. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే మీ పరిధిలోని ట్రెజరీ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసి సరిచేయించుకోగలరు.